రెడ్ బుక్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ ఏమైంది, ఎందుకు బయటకు తీయడం లేదని ప్రశ్నించారు. ఆయన గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని, వారిని వదిలేదే లేదని అన్నారు. నాడు బాబుపై చెప్పులు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరి సంగతి తేలుస్తామని అన్నారు. ఈ అంశాలు అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని నిర్బంధించి చెప్పులు విసిరి కోడిగుడ్లు విసిరి ఆయన ఫోటో పెట్టి చెప్పులతోటి కొట్టి కోడిగుడ్లు విసిరి వాటర్ బాటిల్స్ విసిరి గంటల తరబడి నుంచోబెట్టి అత్యంత అవమానకరం చేసింది వాళ్ళు మర్చిపోయారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్లాగే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి వారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు, కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడటం లేదు. అదొక్కడే కాకుండా పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని కూడా అడ్డుకుని నానా ఇబ్బందులు పెట్టి ఇదే విశాఖపట్నం పోర్టు కళావాణిలో ప్రోగ్రాం జరగకుండా చేసిన వ్యక్తి వాళ్ళ పైన హిగ్గురమంటం లేదే. ఏమైంది రెడ్ బుక్? ఒక చిన్న మాట మేమంటే నేను మమ్మల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసేదే. మరి పోలీస్ ఏమైంది? పోలీసు వ్యవస్థ ఏమైంది? తప్పనిసరిగా ఏదైతే వైసీపీ దుర్మార్గపు పనులు చేశారో వాళ్ళు అందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఏమి అరే అయిపోయింది భగవంతుడే చూసుకుంటాడు అనుకుంటే తప్పు. బతికి ఉన్నప్పుడే గుర్తుంచుకోండి, టిట్ ఫర్ టాట్ బతికి ఉన్నప్పుడే ఉండాలి, అంతేగాని వేరేదంటే కాదు. అది పద్ధతి కాదు. నిస్వార్థంగా నిజాయితీగా భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు వైసీపీ ఏదైతే వాటర్ స్లిప్స్ ఉన్నాయో ఆ స్లిప్స్ తీసుకొచ్చి డబ్బులు పందాల దాంట్లో పెట్టి వాళ్ళపైన దొంగ కేసులు పెట్టిన పోలీసు వ్యవస్థ కూడా ఉంది. మరి ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఒక నెల అయింది. తప్పనిసరిగా న్యాయబద్ధమైన పరిపాలన ఉంటుందని మా యొక్క సంపూర్ణమైన విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎయిర్పోర్ట్కి వస్తే ఆయన్ని నిర్బంధించి